హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అన్నమాట. సాటర్డే రోజు షూట్ చేసింది. సాటర్డే సెకండ్ సాటర్డే అవ్వడంతో ఇంకా మా చిట్టి తల్లికి అయితే హాలిడే, ఇంకా మా వారికి అయితే ఆఫీస్ ఉంది. అందుకనే 6 బిఫోర్ లేచేసాను. ఇంకా స్కూల్ ఉన్నప్పుడు 6 బిఫోర్ అస్సలు మెలకు రావట్లేదు, కానీ స్కూల్ లేనప్పుడే మెలకు వస్తుంది. అదేందో అర్థం కావట్లేదు. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ముందైతే స్టవ్ దగ్గర పాలు పెట్టేశాను. సో పాలు పెట్టేయడమే నా ఫస్ట్ డ్యూటీ. సో తర్వాత ఇంకా ఆ రోజు పప్పు, ఉప్పులు అంటే అన్నాలు, ఇంకా పప్పు సంబంధించిన ఏమైనా చేసేది ఉంటే పప్పు, రైస్ అన్నీ కూడా కడిగేసి పెట్టేసి తర్వాత బ్రష్ చేసుకొని మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా సాటర్డే మెనూ అయితే గంగవాలి ఆకుకూర మామిడికాయ పప్పు అండ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రైడే నైట్ పెరుగు తోడేసింది. ఎప్పుడైనా పెరుగు మంచిగా టేస్టీగా రావాలి అంటే అప్పుడప్పుడు తోడు మార్చడంతో పాటుగా సో అందులో ఒక ఎండుమిరపకాయ వేసినట్లయితే చాలా బాగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ట్రై చేయండి. సో ఇంకా పక్కన పెడితే ఫస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అండ్ నాన్నలందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఈరోజు ఫాదర్స్ డే కదా, మీరు చూస్తున్న టైంకి సండే రోజు చూస్తారు కాబట్టి వ్లాగ్ సండే స్పెషల్ ఫాదర్స్ డే కాబట్టి నాన్నలందరికీ ఫాదర్స్ డే. సో నాన్న అనగానే నాకు గుర్తొచ్చేది అయితే ఫస్ట్ ఏడుపు. ఏడుపు ఎందుకు గుర్తొస్తుంది అంటే మా నాన్న నాతో లేరు కాబట్టి. సో 2 years బ్యాకే మా నాన్న అనుకోకుండా చనిపోయారు. సో నాన్న అనగానే నాకు కళ్ళకి ఫస్ట్ వాటర్ వస్తాయి అనమాట. సో ఈ బ్లాగ్ షేర్ చేయాలా వద్దా అనుకుంటేనే షేర్ చేస్తున్నాను. సో ఎందుకంటే చాలా ఎమోషనల్ అయిపోతాయి కాబట్టి. సో మీకు ఏడుస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు మంచిగా అనిపించదు కాబట్టి వద్దా చేద్దామా అనుకుంటేనే చేశాను. సో నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఫాదర్స్ డే కాబట్టి కొన్ని విషయాలు మా నాన్న గురించి ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వీడియో బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూ అవుతుంటుంది. నా స్వీట్ మెమోరీస్, నాన్నతో నాకున్న అటాచ్మెంట్ అనేది షేర్ చేస్తానండి. మెనూలో భాగంగా అయితే గంగవాళ్ళ ఆకుకూర మామిడికాయ పప్పు చేశాను, కానీ మామిడికాయ చాలా పండు పడిపోయింది, తీయగా అయిపోయింది పప్పు. అందుకని మళ్ళీ నిమ్మకాయ వెండాల్సి వచ్చింది. ఆ తర్వాత గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశాను. ఆ తర్వాత కొంచెం రాగి పిండి అలాగే కొంచెం దోస పిండి ఉన్నాయి. 2 పిండిలు కలిపితే వేరే రకంగా టేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పులిచైపోయాయి కాబట్టి. సో అందుకనే వీటిని నేను సపరేట్గా గుంట పొంగనాలు చేశాను బ్రేక్ఫాస్ట్. అండ్ ఫ్రైడే నైట్ చేసి చపాతీలు మిగిలిపోయాయి. సో ఇవన్నీ ఉండిపోయాయి, వంట చేయాలి. సో స్పెషల్ రెసిపీస్ అంటూ ఏమీ లేదు. ఇవన్నీ ఆల్రెడీ నేను రెసిపీస్ గంగవాళ్ళ ఆకుకూర పప్పు, చిక్కుడుకాయ ఫ్రై 2 షేర్ చేసే రెసిపీసే కాబట్టి నేను ఈ వ్లాగ్లో రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదండి. ఇంకా ఫైనల్లీ పొయ్యి మీద ఏదో ఒకటి పెడుతూ ఇంట్లో పనులు కూడా చేసేసుకుంటాను మీల్ వైల్గా. సో కంటిన్యూగా పొయ్యి దగ్గరనే ఉన్నట్లయితే ఇంట్లో పనులు మళ్ళీ లేట్ అయిపోతాయి. అందులో నేను 21 days యోగా ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. సౌరభ్ నేను అన్నది లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో. అండ్ 21 days ఫ్రీ ఛాలెంజ్ యోగా అవుతుందండి. సో అది చేస్తున్నాను. సో అందుకని ನಾನು తొందరగా వర్క్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంట్లో పనులు కాకుండా ఇంకా వంట కూడా చేయాలి కదా అని చెప్పేసి, అలా దాంతోపాటు బట్టలు కూడా ఉన్నాయి కదా, అందుకనే మీల్ వాళ్ళ టైం వంట చేసుకుంటూ స్టవ్ ఖాళీగా అయితే ఉంచాను. వంట చేసుకుంటూ ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ బట్టలు అయితే పిండేశాను. 3-4 పనులు నాకు ఒకటేసారి మీల్ వాళ్ళు అయిపోయాయి అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్లో టాపిక్ వచ్చేసినట్లయితే ఫాదర్స్ డే కదా ఈరోజు, ఫాదర్స్ డే గురించే మాట్లాడుకుందాము. సో నాన్నలందరికీ మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే. నాన్నని ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ పప్ప అని చెప్పేసి నాన్నకి సర్ప్రైజ్ చేసి, నాన్నకి కేక్ తీసుకొచ్చి, నాన్నకి ముద్దు పెట్టి, నాన్నతో ప్రేమగా ఈ ఒక్కరోజు ఉండడం కాదండి. నా ఫాదర్స్ డే ఒక్కరోజు నాన్నని ఎక్కువ గుర్తు చేసుకొని, మదర్స్ డే ఒక్కరోజు అమ్మకి దగ్గర ఉండడం కాదు. పేరెంట్స్ మనని కానీ పెంచినందుకు వాళ్ళ రుణం తీసుకొస్తున్న టైం ఎప్పుడంటే మనం పెద్దగా మనకి పిల్లలు పుట్టినాక వాళ్ళ వాల్యూ ఎంత ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళతో ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కరోజు 2 రోజులు టైం దొరికినా కూడా పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళతో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా నాన్న అయితే 2 years బ్యాక్ అయితే చనిపోయారు. సో తర్వాత ఏమైందంటే అంటే బిఫోర్ ఎలా ఉండేదంటే, సో మా నాన్నతో నాకు చాలా బాండింగ్ అనేది, అంటే ప్రతి ఒక్క ఆడపిల్లలకి ముఖ్యంగా నాన్నతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లవబుల్ గానీ, కేరింగ్ గానీ ఫస్ట్ ఒక అమ్మాయికి ఇచ్చేది నాన్నే. నాన్నే మొదటి గురువు, నాన్నే మొదటి ఫ్రెండ్, నాన్నే మొదటి లవ్, అన్నీ నాన్నే ఫిలాసఫర్. నాకైతే మా నాన్నే నాకు
ఎనర్జీ అండ్ మా నాన్న నాకు ఎమోషన్ అండ్ మా నాన్న అన్నీ నాకు అంటే అంటే అట్లా పెరిగాననమాట. నాన్న చాటు బిడ్డలాగా పెరిగాను. ఇప్పుడు ఒక హస్బెండ్ చాటు భార్యలాగా ఉండాల్సొస్తుంది. సో, ఉంటాను గూడా అట్లనే. సో, మా నాన్న నాకెప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళండి. అంటే నేను చిన్నప్పుడు చీటికి మాటికి చిన్న చిన్న మాటకే నేను భయపడ్డాననుకోండి. మార్కులు తక్కువొచ్చినా, ఎవరైనా ఏమన్నా అన్నా, ఏదైనా హర్ట్ అయినా, నేనేదైనా బాధపడాల్సిన విషయం వచ్చినా నా లైఫ్‌లో నేను ఫస్ట్ మా నాన్నతో షేర్ చేసుకునేదాన్ని. అంటే నేను షేర్ చేసుకోక ముందే మా నాన్న నా మొహం చూసి గుర్తుపట్టేది. లేదు ఏదో అయింది ఈరోజు అందుకే నీ ఫేస్ తేడా కొడుతుంది. దేనికో బాధపడుతున్నావు నాకర్థమైతుంది చెప్పు ఏమైంది అని కనుక్కొని అట్లా చిటికలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మా నాన్న నన్ను చూసి కనుక్కునేది. అందుకే మా నాన్న నా స్ట్రెంత్, మా నాన్న నా వీక్‌నెస్. ఏమైనా బాధున్నా గూడా మా నాన్న ముందు ఏడవాలంటే నాకు భయమేసేది. ఎందుకంటే నేను ఏడిస్తే మా నాన్న ఏడ్చేది. సో, నాన్న నాన్న నాతో ఎప్పుడు ఒక మాట అంటుండే. నీకేం కావాలో నేను చూసుకుంటా బిడ్డ. నీకేం కావాలో చెప్పు. నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. సో, ఏం కావాలన్నా చెప్పు అని చెప్పేసి మా నాన్న ఎప్పుడు నాతో ఆ మాట అనేవాడు. అంతేకాకుండా మా నాన్న చెప్పిన మంచి మాటల్లో ఒకటైతే నాకెప్పటికి గుర్తుంటది. నా కూతురు కూడా నేను అదే చెప్తూ ఉంటాను. మనం తప్పు చేసినప్పుడే భయపడాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడొద్దు అని చెప్పేసి మా నాన్న అదొక మాట. అలాగే నీ వెంటుండి నేనే ఉంటాను. నీ తోడుంటాను. నీ అన్ని విషయంలో నేను నీకుంటాను. నువ్వు ఏడవద్దు. దేనికి భయపడొద్దు. దేనికి బాధపడొద్దు అని చెప్పేసి మా నాన్న నాకు చెప్తుండే. సో, ఒక్కరోజు కూడా మా నాన్నతో మాట్లాడకుండా ఉండకపోయేదాన్ని. ఈవెన్ పెళ్ళైనాక కూడా 24 అవర్స్‌లో అట్‌లీస్ట్ 2 మినిట్స్ అయినా మా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడేది. తిన్నావా నాన్న? ఏం చేస్తున్నావు డాడీ అని చెప్పేసి. అలాంటిది నాన్న వాయిస్ వినక 2 ఇయర్స్ కావస్తుంది దగ్గర దగ్గర. సో, అంటే పర్టిక్యులర్‌గా ఆడపిల్లలకి నానిచ్చేంత స్వేచ్ఛ, నానిచ్చేంత ప్రేమ ఎవరియ్యరేమో. సో, మేబీ సో, హస్బెండ్ దగ్గర దొరుకుతుంది గానీ, ఎంతైనా నాన్నే హస్బెండే. అలాగే మనం ఎవరైనా బయట ఎవరైనా అమ్మ లాంటోళ్ళు, అమ్మమ్మ లాంటోళ్ళు కనిపిస్తే అమ్మ అని అంటాం గానీ, నాన్న లాంటోళ్ళు కనిపిస్తే నాన్న అని చెప్పేసి ఎవరిని అనలేము. నానమ్మ అని చెప్పి ఎవరిని అభేదంగా పిలవలేము. ఆ 2 బాండింగ్స్ అలాగుంటాయి. ఎవరినైనా అమ్మ, అక్క అనొచ్చు గానీ, ఎవరినన్నా మగవాళ్ళని నాన్న, నానమ్మ అని అనలేము. అన్ననో, అంకులో, మామనో, బాబాయో, పెదనాన్నో అంటాం గానీ, నాన్న ఒక్కరినే అంటాము. సో, ఫాదర్స్ డే అని గాదు. సో, నేను బతుకున్నంత కాలం మా నాన్న గుర్తునే ఉంటూ ఉంటాడు గదా! మా నాన్న మీద నేను లేను. కాబట్టి నేను ఎన్ని రోజులు బతుకున్నా అన్ని రోజులు మా నాన్న నాతోనే ఉన్నట్టే ఫీల్ అవుతాను నేను. సో, ఈ ఫాదర్స్ డే ఒక్కరోజే వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టుకోవడాలు, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడాలు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడాలు, యూట్యూబ్‌లో షార్ట్స్ పెట్టుకోవడం గాకుండా ప్రతిరోజు పేరెంట్స్‌ని గౌరవించండి. పేరెంట్స్ ఉన్నంత వరకు పిల్లలుంటారు గానీ, పిల్లలున్నంత వరకు పేరెంట్స్ ఉండరు. కాబట్టి వాళ్ళతోని ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వండి. చీటికి మాటికి వాళ్ళని కసిరించుకోకండి, బాధ పెట్టకండి. మిమ్మల్ని చదివిపించినందుకు, మిమ్మల్ని ఈ స్టేజ్‌లో ఉంచినందుకు వాళ్ళ రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలి గదా! తీర్చుకోవాల్సిన టైంలో ఉంటే తప్పకుండా తీర్చుకోవాల్సిందే. సో, ఫాదర్ మన భుజాల మీద ఇంటి భారాన్ని మోస్తూ పిల్లలకి అండదండగా ఉంటూ ఉంటాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న జీవితాంతం మోస్తూనే ఉంటారు. సో, నాన్న ఈస్ ద నాన్న ఓన్లీ. మై సూపర్ హీరో మై డాడీ. నా స్ట్రెంగ్త్, నా వీక్‌నెస్, నా పాస్ట్ అన్నీ గూడా నా ఫిలాసఫర్, నా హీరో, నా లవ్ అన్నీ మా నాన్నే అంటే ఫస్ట్ లవ్. సో, బ్రాకెట్‌లో ఫస్ట్ లవ్ అని చెప్తున్నాను. తర్వాత హస్బెండ్ మన లైఫ్‌లోకొచ్చాక కొన్ని కొన్ని విషయంలో హస్బెండ్‌ని చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటది. అరే! మా నాన్న గూడా ఇలానే చేసేవారు గదా! మా నాన్న ఉంటే ఇలానే మాట్లాడేవారు గదా! అని. సో, నాకట్లా కొన్ని కోయిన్సిడెంట్స్ చాలా జరిగాయి లైఫ్‌లో మా హస్బెండ్ అండ్ మై డాడ్ విషయంలో. సో, ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్ గురించే చెప్తున్నాననమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, ఇల్లయితే క్లీన్ చేసేసాను. అండ్ బట్టలు గూడా పిండాననమాట. ఫైనల్లీ సండేనో రిపేర్ అయ్యి వస్తదంట వాషింగ్ మిషన్. అది వచ్చినంక హమ్మయ్య అనుకోవాలి నేను. సో, చేసిన రెసిపీసే ఉన్నాయి గాబట్టి పెద్దగా రెసిపీస్ అయితే ఏం షేర్ చేయట్లేదు. సో, ఫైనల్లీ కొంచెం చాయ్ అండ్ చపాతీ తీసుకున్నాను. ఈ పనులన్నీ చేశాను. నాకు ఆకలేసింది. అండ్ సాటర్డే నేనేం ఫాస్టింగ్ చేయట్లేదు. సో, శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడీశ్వర వ్రతం మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేసి డెఫినెట్‌గా వీడియోస్ మళ్ళీ రీపోస్ట్ చేస్తానండి.
సో తర్వాత అయితే ఇంకా పూజారాధన చేసుకున్నాను. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ డైలీ వ్లాగ్‌లో చూపిస్తున్నాను కాబట్టి ఇంక అప్పుడు స్కిప్ చేసేసాను. సో పూజ చేసుకున్న రోజు ఆ సాటర్డే రోజు కంపల్సరీగా నేను గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు కంపల్సరీగా చదువుకుంటానండి. సో ఆ రోజు వెంకటేశ్వర వ్రతం చేసిన రోజు అవే చదువుతాను. చేయకపోయినా శనివారం అవే చదువుకుంటాను. మార్నింగ్ పూజ చేసినప్పుడు టైం లేకపోతే అట్లీస్ట్ పండుకునే లోపు వరకైనా చదువుకుంటాను. మనసుకు తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అన్నమాట. సో, కొంచెం రాగి పిండి, కొంచెము దోస పిండి 2 ఉండే. 2 కలిపితే ఇంకా పులియబట్టేసి అది గలీజ్‌గా అయిపోతది గదా అని 2 సెపరేట్‌గా గుంట పొంగనాలు చేశాను. కొద్దిగా ఆనియన్స్ ఏసి. దోస పిండిలో మట్టుకు కొంచెము బియ్యపు పిండి వేశాను, ఆనియన్స్ ఏశాను. అండ్ రాగి ఫ్లోర్ అయితే చాలా పుల్లగా అయిపోయింది. ఎందుకంటే అది ట్యూస్‌డే పిండి. ట్యూస్‌డేనా? వెనస్‌డే పిండి. వెనస్‌డేది సాటర్డే చేశాను. 4 డేస్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఎలా ఉంటుంది? పుల్లగా అయిపోతుంది గదా! అందుకే అవి ఎక్కువ చెయ్యలేదు. సో, ఇంకా రాత్రి చేసిన డబుల్ కా మీఠా ఉంది అలానే. ఆ తర్వాత పచ్చడి, చపాతీలున్నాయి. ఉంటేనేమో అన్నీ ఉంటాయి. లేకపోతేనేమో అసలు ఏమీ ఉండవు. నిన్ననేమో ఫ్రైడే రోజు బ్రేక్‌ఫాస్ట్ చేయబుద్ధి కాక బ్రెడ్‌తో అడ్జస్ట్ చేసుకున్నాం. సో, అడ్జస్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు. బట్ సో, ఒక్కొక్క రోజు అలా ఉంటాయి. అన్ని పిండిలున్నా గూడా నిన్న అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయబుద్ధి కాలేదు ఎందుకో ఫ్రైడే రోజు. అందులోనూ తీసుకొచ్చిన ఐ మీన్ దాన్నేమంటారు? బ్రెడ్ డేట్ అయిపోతుంది గదా అని చెప్పేసి అదే ఫైనల్లీ ఫస్ట్ అది తినేసామనమాట. జనరల్‌గా సండేస్ మేము బ్రెడ్ లేదా చపాతీ తీసుకుంటాము. అలాంటిది మధ్యలో వీక్ డేస్‌లోనే తినాల్సొచ్చింది. తప్పదు సమ్‌టైమ్స్ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే తినాలి, ఇలానే పెట్టాలి, ఇలానే ఉండాలి అంటే కుదరదు కదా! లైఫ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సో, ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజారాధన చేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో, ఆ తర్వాత సాటర్‌డే రోజు ఒక రెసిపీ అయితే చేశానండి. సో, ఆ రెసిపీ ఏంటిది అనేది నేను ఒక లాంగ్ వీడియోలో ఫుడ్ వ్లాగ్‌లో పెడతాను. ఇందులోని పెడితే మంచిగా అనిపించదు గదా! సో, పెడతాను. అనుకుంటాం గానీ, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొద్ది టైమే మనకు టైమ్ స్పెండ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఆ టైంలో ఫోను పట్టుకోసేసరికి పిల్లలు అదో ఇది అడుగుతూ ఉంటారు. ఇది చేస్తూనే ఉంటాము. నేను దొరికిన తర్వాత టైంలో అయితే పైకెళ్ళి మళ్ళీ బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేసాను. సో, తర్వాత లంచ్ టైమ్ అయింది. ఇంకా లంచ్‌లోకైతే వైట్ రైస్ అండ్ మామిడికాయ పచ్చడి అండ్ గంగవాల ఆకుకూర పప్పు, గోరుచిక్కుడుకాయ ఫ్రై. అన్నం కొంచెం వేడి ఉంటే చాలు మామిడికాయ పచ్చడితోని తినాలి అనిపిస్తూ ఉంటుంది. అదేంటో తెలీదు. మామిడికాయ పచ్చడి ఉన్నన్ని రోజులు కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. ఇంకా ఆఫ్టర్ దట్ అది పోతదిలే అండి. కొన్ని రోజులైతే ఆ మొత్తం కూడా తగ్గిపోతుంది. ఇక నార్మల్ రొటీన్‌లోకొచ్చేస్తాము. ఆ తర్వాత ఈవినింగ్ పండుకుందాము నా కూతురికి నిద్ర పట్టట్లేదు. నాకు నిద్ర పట్టట్లేదు. సర్లే అని చెప్పేసి అలా కొంచెం సేపు ఒరిగాము, లేచాము. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి మధ్యాహ్నమే చపాతీ పిండి తడిపేస్తానండి. ఎక్కువసేపు నానితే మంచిగా మెత్తగా వస్తాయి అండ్ పొంగుతాయి అని చెప్పేసి ఇంకా చపాతీ 4:00కే స్టార్ట్ చేసేసాను. తొందరగా పని చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మార్కెట్‌కెళ్ళాలి కదా అని చెప్పేసి. సో, ఇంకా నా మధ్యలో నా కూతురొచ్చేసి నాకు కొంచెం పిండి కావాలి మమ్మీ నేనేదైనా ఆడుకుంటాను అనంటే ఇచ్చేసాను. సో, ఇలాంటివన్నీ స్వీట్ మెమోరీస్ ఉంటాయి కదా! చిన్నప్పుడు మనం గూడా అంతే గదా! అమ్మ చపాతీ చేస్తుందంటే చాలు చాలా చపాతీ ముద్ద తీసుకొని దాంతోని చిన్న చిన్న పావుల్లాగా, బొమ్మల్లాగా ఒత్తుకొని ఆడుకునేవాళ్ళం. ఆ రోజులే రోజులబ్బా! ఈ రోజుల్లో పిల్లలు దాంతోని ఖరాబ్ చేసి క్లే లాగా ఎంజాయ్ చేస్తున్నారు గానీ, క్లే కాదండి దాంతోని మస్తు ఆడుకునేవాళ్ళం పిండితోని గూడా మేము. తర్వాత చపాతీలు చేసినప్పుడల్లా నాకొకటే ఫీలింగు. అసలు చపాతీ పిండే తడపడానికి రాని నేను, ఈ రోజులలో ఇంత షేప్ ఇలా ఉందని ఏమనుకోవద్దు మీరు. అది కండిషన్స్ అప్లై. షేప్ ఎలా ఉన్నా చపాతీ లానే ఉంటుంది. టేస్ట్ అలానే ఉంటుంది. సో, నాకా చపాతీ చూసినప్పుడులో నేను డాడీ ప్రిన్సెస్‌ని, సో, డాడీ కూతుర్ని నేను చపాతీలు చేయడం అనేది నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. చాలా సార్లు ఈ విషయం మీతో షేర్ చేశాను. సో, ఎప్పుడు చపాతీ చేసినా ఎప్పుడూ షేర్ చేస్తాను. నిజంగా బిఫోర్ మ్యారేజ్ వరకు 24, 25 ఇయర్స్ వరకు నాకు చపాతీ పిండడం, తడపడం రాదు. సో, ఇప్పుడు ఇంత బాగా చేస్తున్నా, ఒక రేంజ్‌లో చేస్తున్నా అంటే నా గురించి నేను పొగుడుకుంటా. నా ఇష్టం అది. నా నా జన్మ హక్కు అన్నట్టు. సో, నా కోసం నేను ఎవరు పొగడకపోయినా నన్ను నేను పొగుడుకోవాలి గదా! నా కోసం నన్నుగా పొగిడేది మా నాన్న ఒక్కరే. తర్వాత మా హస్బెండ్, తర్వాత నా కూతురు వాళ్ళంతా కండిషన్స్ ఉంటాయి. కానీ మా నాన్న మాత్రం నేను ఎలా ఉన్నా బాగానే ఉంది అనేవాళ్ళు. వీళ్ళు కొన్ని వంకలు పెట్టినా ఆయన వంక పెట్టకపోయేది. మళ్ళీ నేనెక్కడ హర్ట్ అయితానేమో అని చెప్పి. సమ్‌టైమ్స్ మా హస్బెండ్ గూడా అంతే. నేనెక్కడ
ఎక్కడ హర్ట్ అయితేనేమో ఆయన కూడా వంకలు పెట్టారు. ఫైనల్లీ చపాతీలు అన్నీ చేశాను. మళ్ళీ సండేకి కూడా, ఎందుకంటే సండే లేట్గా లేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చెయ్యం, స్కిప్ చేస్తాం కాబట్టి కొన్ని హ్యూజ్ క్వాంటిటీలోనే చపాతీలు చేశానన్నమాట. సో చపాతీలు అన్నీ చేసి కొద్దిగా కాఫీ పెట్టేసుకొని తాగేసి ఇంకా ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసాను. ఆల్రెడీ కూరగాయల షార్ట్ నేను అప్లోడ్ చేశాను కదా. సో తీసుకొచ్చిన కూరగాయల్లో చాలా వరకు గ్రీన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. సొరకాయ, దోసకాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బెండకాయ, దొండకాయ, క్యాప్సికమ్, బీన్స్, సన్న చిక్కుడుకాయ, దొడ్డు చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, ఇంకా తర్వాత కొన్ని ఆకుకూరలు, టమాటాలు, నిమ్మకాయలు, వంకాయలు, కొన్ని ఫ్లవర్స్, కొంచెం జీలకర్ర తెచ్చాను. నేను రోజు జీలకర్ర వాటర్ తాగుతాను. సో అందుకని జీలకర్ర తొందరగా అయిపోతుంది. అందాక తీసుకొచ్చాను, మళ్ళీ మా హస్బెండ్తో తెప్పిస్తాను. సో ఇవన్నమాట ఈ వారం మార్కెట్ సందడి. కూరగాయల షార్ట్, కూరగాయల షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనుకోండి. సో ఇంకా ఈ కూరగాయలు అన్నీ కూడా తేవడం ఒక ఎత్తు అయితే, ఫ్రిడ్జ్లో పెట్టి సర్దుకోవడం ఇంకొక ఎత్తు. అదొక పెద్ద పని. అలాగే ఆకుకూరలు ఉంటే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే తప్పకుండా కూరలలో టక్కున వేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. సో మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత ఒక డిజర్ట్ చేశాను నేను. అది లాంగ్ వీడియో అయితే ఈ వీక్ పోస్ట్ చేస్తాను వెనస్డే రోజు. సో దట్స్ ద వ్లాగ్. డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని పండుకోవడం అనమాట. సాటర్డే కాబట్టి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాం, ఆడుకుంటాం అనమాట. తంబోలా, కార్డ్స్, లేకపోతే ఏదన్నా క్యారమ్ బోర్డ్ ఆడుకొని పండుకుంటాము. సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సాటర్డే. సాటర్డే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ మంచి మంచి వీడియోస్ అని షార్ట్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ వస్తాయి అన్నమాట. సో ఏదేమైనా ఒక తండ్రి లేని లోటు అనేది తండ్రి పోగొట్టుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. తండ్రి ప్రేమని ఎవరు రీప్లేస్ చేయలేరు, తండ్రి ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేయలేరు. సో నాన్నని చాలా బాగా చూసుకోండి. వన్స్ అగైన్ ఆ నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ మై డాడీ అండ్ ఐ మిస్ మై డాడీ. సో ఉన్నంతకాలం నాన్నని హ్యాపీగా ఉంచడమే మన రెస్పాన్సిబిలిటీ. సో మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.